హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిగ్రీ స్టడీస్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే రేంజ్లో డిస్క్రీట్ సిరీస్ అయితే ఈరోజు మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. లాస్ట్ వీడియోలో ఇండివిజువల్ సిరీస్ ఎలా కనుక్కోవాలో చెప్పాను. ఈ వీడియోలో అయితే డిస్క్రీట్ సిరీస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. డిస్క్రీట్ సిరీస్ క్వశ్చన్ అయితే ఫైండ్ ద రేంజ్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. ఇలా అయితే మనకు క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే రేంజ్ కనుక్కోమన్నాడు, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ కనుక్కోమన్నాడు. క్వశ్చన్ అయితే మనకి ఇలా వస్తుందన్నమాట. ఎక్స్ వై ఇక్కడ చూసినట్లయితే 30, 36, 40, 46, 50, 60, 70. వైలో చూసినట్లయితే 12, 6, 10, 24, 8, 2 అయితే వచ్చింది. ఇక్కడ మనకు స్మాలెస్ట్ నెంబర్, లార్జెస్ట్ నెంబరు ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడైతే మనకు 2 రోస్లో నెంబర్ ఇచ్చారు. ఎక్స్ వాల్యూస్ ఏ అయితే ఉన్నాయో వాటిని మనం స్మాలెస్ట్ నెంబర్, లార్జెస్ట్ నెంబర్ తీసుకోవడానికి ట్రీట్ చేయాలి. సో ఎక్స్ వాల్యూస్ని ట్రీట్ చేస్తాం కాబట్టి ఇక్కడ లార్జెస్ట్ వాల్యూ అయితే 70, స్మాలెస్ట్ వాల్యూ అయితే 30 అయితే వచ్చింది. మనకు ఫార్ములా మనకు తెలుసు అయితే కదా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎస్, లార్జెస్ట్ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్. సో ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ 70, స్మాలెస్ట్ నెంబర్ 30. లార్జెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్ని మనం అయితే లెస్ చేస్తాము. సో 70 మైనస్ 13 లెస్ చేసినట్లయితే రేంజ్ ఈజ్ ఈక్వల్ టు 40 అయితే మనకి ఇక్కడ వచ్చేసింది. సో రేంజ్ వచ్చింది. ఇంకా మనం కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ని అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఫార్ములా ఏంటంటే ఎల్ మైనస్ ఎస్ డివైడెడ్ బై ఎల్ ప్లస్ ఎస్. ఇక్కడ ఎల్ మైనస్ ప్లస్ ఇక్కడ ఏదైతే తీసుకున్నామో 70 మైనస్ 30 దాన్ని పైన వేసుకున్నాము, డివైడెడ్ బై 70 ప్లస్ 30 అయితే వేసుకున్నాము. ఇక్కడ 70 మైనస్ 30 అయితే 40 అయితే వచ్చింది. 70 ప్లస్ 30 అయితే 100 అయితే వచ్చింది. సో 40 డివైడెడ్ బై 100 తీసుకున్నట్టయితే 0.4 అయితే మనకు ఆన్సర్ వస్తుంది. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు 0.4. ఆన్సర్ ఏంటంటే దేర్ఫోర్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు 0.4. ఆన్సర్ అయితే మనకు వచ్చేసింది. సో ఇది డిస్క్రీట్ సిరీస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ సిరీస్ అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ వాచ్.